ధనధాన్యాలు ప్రసాదించే కుచేలుని ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సిరి సంపదలు రెట్టింపు అవుతాయని నమ్ముతారు. సాధారణంగా ఇంట్లో ధనధాన్యాలు నిలువ చేసే చోట కొన్ని పవిత్ర వస్తువులను ఉంచడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు మెచ్చిన ఆహార ధాన్యాలు అటుకులు, అవిసె గింజలని భాగవతంలో వివరించి ఉంది. అలా పరమాత్మనికి ప్రీతికరమైన అటుకులను ఓ ఆలయంలో ప్రసాదంగా పంచిపెడతారు. ఈ ప్రసాదాన్ని భక్తితో ఇంట్లో దాచుకుంటే ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు. అలాంటి విశిష్టకరమైన ఆలయం గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుని బాల్య మిత్రుడు సుదాముడు. ఇతను కటిక దరిద్రుడు. కుట్టడానికి కూడా వీలు లేనన్ని చిరుగులు వస్త్రాన్ని ధరిస్తాడు కాబట్టే అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది. కటిక దరిద్రంతో పాటు ఇతనికి బహుసంతానం కూడా. ఒకసారి కుచేలుని భార్య అతనితో, నీ చిన్ననాటి మిత్రుడు శ్రీకృష్ణుణ్ణి కలిసి మన దరిద్రం పోయే ఉపాయం తెలుసుకుని రమ్మని సలహా ఇస్తుంది. భార్య ఇచ్చిన అటుకుల మూట కట్టుకుని శ్రీకృష్ణుని దర్శనానికి బయలుదేరుతాడు కుచేలుడు. తీరా శ్రీకృష్ణుని కలిశాక తన మిత్రుని ఆదరణతో తాను వచ్చిన పని మరిచిపోతాడు. సర్వం తెలిసిన జగన్నాథుడైన శ్రీకృష్ణుడు కుచేలుడు ప్రేమగా తెచ్చిన అటుకులు ఒక పిడికెడు నోట్లో వేసుకుంటాడు. దీంతో కుచేలుని ఇల్లంతా ధనరాశులతో నిండిపోతుంది. తన గ్రామానికి తిరిగి వచ్చిన కుచేలుడు పిడికెడు అటుకులు తీసుకుని అడగకుండానే తనకు ఇంత సంపద ఇచ్చిన శ్రీకృష్ణునికి మనసారా నమస్కరించుకుంటాడు. పోతన భాగవతంలోని కుచేలోపాఖ్యానంలో ఈ కథ ఉంటుంది.